కనిపిస్తుందమ్మా? కనిపించలేదు సార్. హెడ్డింగ్ ఏంటి? కీపర్స్ చెప్పు. లవ్స్. ఫోన్లే బూతులు చదివినా కొద్దిగా కనిపించట్లేదు సార్. కనిపించట్లేదా? Kepler's law, the shape, Okay. the speed. Right. So, good morning, everybody. Sorry, good afternoon, everybody. Good afternoon, sir. Today we are going to discuss about Kepler's laws. ఈ రోజు మనం కెప్లర్ నియమాల గురించి చెప్పుకుందాం. కెప్లర్ అనేటువంటి సైంటిస్ట్ మీకు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి తెలిసే ఉండొచ్చు. మనకి ఫస్ట్ భూకేంద్రక సిద్ధాంతం ఉండేది, జియోసెంట్రిక్ థియరీ. అంటే భూమి మధ్యలో ఉండి భూమి చుట్టూ సూర్యుడు, చంద్రుడు, మిగతా అన్ని గ్రహాలు తిరుగుతూ ఉండేవి అని చెప్పేసి ఫస్ట్లోని ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంకా పూర్తి స్థాయిలో డెవలప్ అవ్వక ముందు ఫస్ట్లోని మనుషులు భావించేవారు. ఆ తర్వాత కోపర్నికస్ వీళ్ళందరూ వచ్చి, టోలమీ వీళ్ళందరూ వచ్చి సూర్యకేంద్రక సిద్ధాంతాల గురించి మొదలెట్టారు కదా. హీలియోసెంట్రిక్ థియరీ అంటే సూర్యుడి మధ్యలో ఉండి సూర్యుడి చుట్టూతో మిగతా గ్రహాలన్నీ తిరుగుతున్నాయి అనేసి, అంటే ప్రజెంట్ స్టేట్ అనమాట. సో ఈ జోహానెస్ కెప్లర్, ఈయన 16th century సైంటిస్ట్ అండ్ ఆస్ట్రోనమిస్ట్ అండ్ ఫిజిసిస్ట్, ఖగోళ శాస్త్రవేత్త మరియు భౌతిక శాస్త్రవేత్త. ఈయన ఏం చెప్పాడంటే, అప్పటి వరకు పూర్తి స్థాయిలో ఈ రొటేషన్ అండ్ రెవల్యూషన్ ఆఫ్ ద సెలెస్టియల్ బాడీస్, సూర్యుడి చుట్టూ తిరుగుతున్నటువంటి యొక్క గ్రహాలు, వాటి తాలూకా పాత్స్ ఎలా ఉంటాయి, ఆ పాత్స్లోనే అవి ఎంత స్పీడ్తో తిరుగుతుంటాయి, అంటే ఆర్బిట్, కక్ష, ఆ కక్షలో వాటికి ఎంత వేగంతో తిరుగుతుంటాయి అనేటటువంటిది ఎవరు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు అనమాట. దాని మెయిన్ కారణం ఏంటి అంటే, మనం ఆ టైంలోని ఓన్లీ సాధారణమైనటువంటి టెలిస్కోప్స్ మాత్రం ఉండేవి, సాధారణమైన టెలిస్కోప్స్. సో ఒక పర్టికులర్ టైంలోని ఒక పర్టికులర్ ఈ ప్లానెట్ కనిపించింది. వాళ్ళు మళ్ళీ ఆ ప్లానెట్ చూడాలంటే మళ్ళీ సేమ్ డే సేమ్ టైము, లేకపోతే అలాగ టైం డ్యూరేషన్స్ అవన్నీ నోట్ చేసుకొని వాళ్ళు గమనించింది ఏంటి అంటే, ఏ ఒక్క ప్లానెట్ కూడా ఫిక్స్డ్ టైమింగ్స్లో మనకు కనబట్టలేదు అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యారు అనమాట. డిసైడ్ అయిన తర్వాత కొన్ని నియర్లీ ఒక 50 to 80 years దాటిన తర్వాత కెప్లర్ అని ఆయన, జోహానెస్ కెప్లర్, ఈయన ఈ యొక్క హీలియోసెంట్రిక్ థియరీ తాలూకా పూర్తి స్థాయి వివరణ, ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీలియోసెంట్రిక్ థియరీ ఇచ్చాడనమాట. ఆయన ఇచ్చినటువంటి థియరీలోని ముఖ్యమైనటువంటివి 3: 1 షేప్, 2 స్పీడ్, 3 పీరియడ్. షేప్ ఆఫ్ ది ఆర్బిట్, ద స్పీడ్ ఆఫ్ ద ప్లానెట్ ఇన్ ది ఆర్బిట్, and the time period taken for the planet. సో ఈ మూడిటి అనమాట. ఆ యొక్క ఆకారం, ఆర్బిట్ తాలూకా ఆకారం మొదటిది. రెండోటటువంటిది ఆ ఆర్బిట్లో లేదా ఆ కక్షలో తిరుగుతున్నటువంటి ఆ యొక్క గ్రహం తాలూకా వేగం. మూడోటటువంటిది కాలం, అంటే ఒక ఫిక్స్డ్ టైంలో ఎంత దూరం ప్రయాణిస్తుంది అనేటటువంటిది అనమాట. ఈ మూడింటిని ఆయన కెప్లర్స్ లాస్ అనేసి చెప్పడం జరిగిందండి. సో ఈ కెప్లర్స్ లాస్ గురించి మనం తెలుసుకునే ముందు అసలు వాట్ ఇస్ ద సెంట్రల్ ఫోర్స్, కేంద్రక బలాలు అంటే ఏంటో ముందు నేర్చుకోవాల్సి ఉంటుంది. కేంద్రక బలాలు అంటే ఏంటో ముందు మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. కేంద్రక బలం, సెంట్రల్ ఫోర్స్ అంటే ఇట్ యాక్ట్స్ టువర్డ్స్ ద సెంటర్. జనరల్ బేసిక్ డెఫినేషన్, ఇట్ యాక్ట్స్ టువర్డ్స్ ద సెంటర్ అనుకోవచ్చు. అది తీసుకున్నటువంటి వస్తువు బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, తీసుకున్నటువంటి వస్తువు బట్టి లేదా ఎక్కడైతే మనం లెక్కించాలో ఆ పాయింట్ మీద బేస్ అయి ఉంటుంది. ఏ ఫోర్స్ యాక్ట్స్ టువర్డ్స్ ఆర్ అవే ఫ్రమ్ అ పాయింట్ అండ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ ఈస్ నోన్ యాజ్ సెంట్రల్ ఫోర్స్. సో సెంట్రల్ ఫోర్స్ అంటే కేంద్రీయ బలాలకు ఉండేటువంటి డెఫినేషన్ అది. ఏదైనా ఒక బిందు ఆధారిత బలం, కేంద్రీకృత బలాలు అనేవి బిందు ఆధారిత బలం అంటే ఒక చిన్న ఏరియాలో మాత్రమే పనిచేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాటమ్స్ తీసుకున్నాం అనుకోండి, పరమాణువు, అందులో మనకి న్యూక్లియస్ ఉంటుంది మధ్యలో కదా,
మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది, దాని చుట్టూతో ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. సో సెంటర్లో న్యూక్లియస్లో ఏంటంటాయండి మనకి ప్రోటాన్స్ మరియు న్యూట్రాన్స్ పక్కన పెడదాం. ప్రోటాన్స్ అనేవి పాజిటివ్ చార్జెడ్ పార్టికల్స్, ధనావేశ కణాలు. ఎలక్ట్రాన్స్ ఏమి వచ్చి నెగిటివ్ చార్జెడ్ పార్టికల్స్, రుణావేశ కణాలు, మరియు బరువు తక్కువ. ప్రోటాన్స్తో పోలిస్తే న్యూట్రాన్స్ బరువు చాలా తక్కువ. ఓకే, సో ఈ ప్రోటాన్స్కి సమానమైనటువంటి బరువు, దాదాపు సమానమైన బరువు కలిగి ఉన్నటువంటి ఈ అటమిక్ పార్టికల్స్ అయినటువంటి న్యూట్రాన్లు కూడా మనకి ఈ కేంద్రకంలోనే ఉంటాయి, న్యూక్లియస్లోనే ఉంటాయి. సో ఇలాగా న్యూక్లియస్ మామూలుగా యాటమ్ మొత్తం మీద తీసుకుంటే హెవీలీ మాస్డ్ ఏరియా అనొచ్చు. అత్యధిక బరువు ఉండేటటువంటి ప్రాంతంగా మనం న్యూక్లియస్ కేంద్రకాన్ని చెప్పొచ్చు. చుట్టూతో ఎలక్ట్రాన్లు అవి తిరిగేటటువంటి ఆర్బిట్స్, ఆ మొత్తం మిగతాదంతా దాదాపు ఖాళీ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఆటంలో దాదాపు ఖాళీగా ఉంటుంది. ఆ మధ్యలో ఉండేటటువంటి భాగంలోనే న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్ లోనే మొత్తం ఆటం తాలూకు మొత్తం బరువు అంతా ఉంటుందని చెప్పి మనకి ఈ యొక్క రదర్ఫోర్డ్ ఆల్ ఇవ్వడం జరిగింది. దాన్ని కెప్లర్ వంటి వాళ్ళు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. ఓకే, సో ఈ ఎలక్ట్రాన్స్ ని ప్రోటాన్స్ తమ వైపు లాక్కుంటారు. అండ్ డ్యూ టు అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ అప్లై అవుతుందండి, గుర్తు బలం అప్లై అవుతుంది. రెండోది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ కూడా అప్లై అవుతుంది, ఆకర్షణ బలం. ఓకే, స్థిర విద్యుత్ బలాలు, ఇవి రెండు కూడా అప్లై అవుతాయి. ఇవి రెండింటిని మన సెంట్రల్ ఫోర్సెస్ అని అంటాం, ఎందుకంటే అవి సెంటర్ వైపు అంటే న్యూక్లియస్ వైపు పనిచేస్తాయి కాబట్టి. అదే ఇది మైక్రో స్కేల్, చాలా సూక్ష్మ లెవెల్లో. ఇప్పుడు స్థూల లెవెల్లోకి వెళ్దాం, మైక్రోస్కోపిక్ స్కేల్లోకి వెళ్దాం, అంటే పెద్ద సైజ్ బాడీస్ గురించి మాట్లాడతాం. టేక్ ఎగ్జాంపుల్ అవర్ ప్లానెట్స్, గ్రహాలు. ఓకే, ఈ గ్రహాలన్నీ దేని చుట్టూ తిరుగుతాయండి? సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. అన్ని గ్రహాల కన్నా సూర్యుడితో వెయిట్ చాలా ఎక్కువ కదా. ఇంకా చెప్పాలి అంటే మన సోలార్ సిస్టంలో అన్నిటికన్నా అతిపెద్ద గ్రహం ఏది? బృహస్పతి, జూపిటర్. మన ఎర్త్ లాంటి ఎర్త్స్ 1300 ఎర్త్స్, 1300 భూగోళాలు కలిపితే ఒక జూపిటర్ అని మనకు తెలుసు. అలాంటిది 1300 జూపిటర్లు, 1300 జూపిటర్లు కలిస్తే మనకి ఒక సన్, అంటే దగ్గర దగ్గర 1,69,000, 13 into 13 1,69,000 భూగోళాలు కలిస్తే మనకి సూర్యగోళం వస్తుంది అన్నమాట, సన్ వస్తుంది. అంటే అంత హెవీలీ మాస్డ్ బాడీ, అంత హెవీలీ మాస్డ్ బాడీ కదా. కాబట్టి ఈ సన్ ఈ యొక్క ప్లానెట్స్ అన్నింటినీ తన వైపు ఆకర్షించుకొని ఉంచుతారు. సో గ్రావిటేషనల్ పుల్, అక్కడ గురుత్వాకర్షణ బలం పనిచేస్తూ ఉంటుంది. సో సన్ వైపుగా ఉంటుంది కాబట్టి అది మనం సెంట్రల్ ఫోర్స్ అనేసి చెప్పుకోవచ్చు. ఓకే, సో సెంట్రల్ ఫోర్సెస్లో ఎగ్జాంపుల్స్ చూడండి. ఒకటి గ్రావిటేషనల్ ఫోర్స్, ఇప్పుడే చెప్పుకున్నాం, గురుత్వాకర్షణ బలం. రెండు ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ మధ్యన ఉండేటటువంటిది, ప్లస్ అండ్ మైనస్ చార్జెస్ మధ్యన ఉండేటటువంటిది. మూడోటటువంటిది స్ప్రింగ్ మీద యాక్ట్ చేసేటటువంటి ఫోర్స్, స్ప్రింగ్ మీద యాక్ట్ చేసేటటువంటి ఫోర్స్. ఓకే, నాలుగోటటువంటిది రౌండ్ సర్క్యులర్ ఆర్బిట్, రౌండ్గా కక్షలో, గుండ్రపాటి కక్షలో తిరుగుతున్నటువంటి వస్తువు. అది కూడా మధ్య వైపే ఉంటుందండి, మధ్య వైపే ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా సెంట్రల్ ఫోర్సెస్కి మనం ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. సెంట్రల్ ఫోర్సెస్ తాలూకా ముఖ్యమైన లక్షణాలు, ఫీచర్స్. దే ఆర్ కన్జర్వేటివ్. ఫస్ట్ వన్, సెంట్రల్ ఫోర్సెస్ ఎప్పుడు స్థిరంగా ఉంటాయి, సెంట్రల్ ఫోర్సెస్ ఎప్పుడు స్థిరంగా ఉంటాయి. అవి వేటి మధ్యన పనిచేస్తున్నప్పటికీ కూడా దాదాపు ఎల్లవేళ ఒకే వాల్యూ కలిగి ఉంటాయి. రెండోటటువంటిది టార్క్, జీరో, దాని యొక్క టార్క్ జీరో. భ్రమణ చలనం దానికి దాదాపు ఏమీ ఉండదని మనం తీసుకోవచ్చు. మూడోది ఏరియల్ వెలాసిటీస్ కాన్స్టెంట్, అవి ఎల్లవేళ స్థిరమైనటువంటి వేగంతో ప్రయాణిస్తూ ఉంటాయి. అంటే బాడీస్, ఏ బాడీస్ మధ్య అయితే ఈ యొక్క సెంట్రల్ ఫోర్సెస్ ఉన్నాయి అనుకుంటున్నామో ఆ బాడీస్ ఎల్లవేళ స్థిరమైన వేగంతో ప్రయాణిస్తుంటాయి. వాటి యొక్క యాంగులర్ మొమెంటం, కోణీయ ద్రవ్యవేగం, అది ఎప్పుడు దాదాపుగా మారకుండా ఉంటుంది అని చెప్పేసి ఈ యొక్క సెంట్రల్ ఫోర్సెస్ తాలూకు అభిలక్షణాలు, ఫీచర్స్ మనం ఇస్తూ ఉంటాం అనమాట.
సో ఈ సెంట్రల్ ఫోర్సెస్ క్యాల్కులేట్ చేయడానికి ఏవైనా రెండు మాసియర్ బాడీస్, బాగా బరువైనటువంటి వస్తువులు కానీ మనం తీసుకున్నట్లయితే ఆ యొక్క సెంట్రల్ ఫోర్సెస్ కి సంబంధించినటువంటి ఈక్వేషన్ d²u/dθ² ప్లస్ u. u అనేది అక్కడ వెలాసిటీ అండి, ఇస్ ఈక్వల్ p/h²u². p u అనేది వెలాసిటీ, థీటా టైం, కోణీయ స్థానభ్రంశం అంటాం, కోణీయ స్థానభ్రంశం అంటాం, యాంగులర్ డిస్ప్లేస్మెంట్. p మొమెంటం, ద్రవ్యవేగం అంటాం. h ఇట్స్ ద ఎపిథెటికల్ రేషియో అంటారండి ఇంగ్లీష్లోని. తెలుగులో మామూలుగా మన యొక్క ఈ ప్లాంక్ స్థిరాంకానికి దగ్గర విలువ కలిగి ఉంటుంది అది. ఈ రెండు బరువైనటువంటి వస్తువుల మధ్య పనిచేసేటటువంటి బలం, ద ఫోర్స్ యాక్టింగ్ బిట్వీన్ టూ మాసియర్ బాడీస్ విచ్ ఆర్ సెపరేటెడ్ బై డిస్టెన్స్ ఆఫ్ r. రెండు వేరు వేరే ద్రవ్యరాశులు కలిగినటువంటి రెండు వస్తువులు r దూరంలో ఒకదానితో ఒకటి విడగొట్టబడి ఉంటాయి, లేదా r దూరంలో ఒకటి దానికి ఒకటి పెట్టి ఉంచినట్లయితే ఆ రెండింటి మధ్య పనిచేసేటటువంటి బలం గురుత్వాకర్షణ బలం. ఆ రెండింటి మధ్య పనిచేసేటటువంటిది గురుత్వాకర్షణ బలం. అక్కడ మనం బరువైన వస్తువులు బరువు గురించి మాట్లాడుతున్నాం, మాస్ గురించి మాట్లాడుతున్నాం. సో రెండు మాసియర్ బాడీస్ వాటి మధ్య పనిచేసే ఫోర్స్ ఇస్ ఆల్వేస్ అ గ్రావిటేషనల్ ఫోర్స్. వీఆర్ నాట్ కన్సిడరింగ్ ఎనీ electrostatic force, or say we are not considering them as electrons or protons or plus charges or minus charges. ప్లస్ మైనస్ చార్జెస్ కి ఇక్కడ మనం తీసుకోవట్లే, రెండు బరువైన వస్తువులు ఉన్నాయి అని చెప్పేసి మనం తీసుకుంటాం. సో రెండు బరువైన వస్తువులు ఉన్న దగ్గర వాటి మధ్య పనిచేసే బలం మనకి ఈ యొక్క గురుత్వాకర్షణ బలం, ఈ యొక్క గురుత్వాకర్షణ బలం. సో ఆ గురుత్వాకర్షణ బలం ఫార్ములా F = gmm/r². క్యాపిటల్ M అనేది మొదటి వస్తువు యొక్క బరువు అండి, స్మాల్ m అనేది రెండో వస్తువు యొక్క బరువు, r అనేది ఆ రెండు వస్తువుల మధ్య ఉండే దూరం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చంద్రుడు భూమి సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి, ఎర్త్ అండ్ మూన్ సిస్టమ్ తీసుకుంటే క్యాపిటల్ M ఏమొచ్చి ఎర్త్ తోటి, స్మాల్ m ఏమొచ్చి మూన్ తోటి మనం ఇవ్వచ్చు. ఓకే, భూమి బరువు నుంచి క్యాపిటల్ M తోటి, చంద్రుడి బరువు స్మాల్ m తో పోలిస్తే ఆ రెండింటి మధ్య దూరం r అని తీసుకుంటే ఈ రెండింటి మధ్య పనిచేస్తున్నటువంటి ఆకర్షణ బలం, ఆర్సే గురుత్వాకర్షణ బలం, గ్రావిటేషనల్ ఫోర్స్ F వాల్యూ gmm/r² ఫార్ములాతో మనం ఇవ్వచ్చు. gmm/r² ఇట్స్ బరువు ఇవ్వచ్చు. ఈ పై ఈక్వేషన్ లో మొమెంటం Pని F/m తో చూపిస్తామండి. సో F/m ద్రవ్యవేగం F/m తో చూపిస్తే ఈ దీని విలువ gm/r² వస్తుంది, mu². సారీ, ఇక్కడ పై ఈక్వేషన్ లో చిన్న తప్పు ప్రింట్ అయిందండి. d²u/dθ² ప్లస్ మ్యూ, అది మ్యూ అనేది కోణీయ టార్క్, యాంగులర్ టార్క్ అంటాం దాన్ని. ఓకే, mu². సో ఈ విధంగా మనం పోలార్ కోఆర్డినేట్స్ లోని మన ధ్రువాంశాల కింద మన యొక్క సెంట్రల్ ఫోర్స్ తాలూకా మొమెంటం ని చూపించుకోవచ్చు. ఓకే, సో ఆ యొక్క ఫార్ములా d²u/dθ² ప్లస్ mu = mu/h² అని తీసుకుంటే ఈ యొక్క పోలార్ ఈక్వేషన్, రెండు వస్తువుల మధ్య ఉండేటటువంటి ఆ యొక్క దూరం స్మాల్ r అనుకుంటే ఈ పోలార్ ఈక్వేషన్ 1/r = 1+ε cos θ, 1+ε cos θ అనే సమీకరణం ఇవ్వచ్చు. ఇక్కడ ఎప్సిలాన్ అనేది ఏంటి, ఎక్సెంట్రిసిటీ, అపికేంద్రికత అంటుంటారు. దాని విలువ 1 అయితే అది ఒక పారాబోలాని చూపిస్తుందండి. దాని విలువ 1 కన్నా ఎక్కువైతే హైపర్బోలా, అది అతి పరావలయాన్ని చూపిస్తుంది. <1 అయితే అది ఒక ఎలిప్స్ ని చూపిస్తుంది అన్నమాట. దీర్ఘవలయము అంటాం కదా, ఎలిప్స్ ని తెలుగులో దీర్ఘవలయాన్ని చూపిస్తుంది. సో ఈ యొక్క ఎక్సెంట్రిసిటీ బేస్ చేసుకుని గ్రహాలు వాటి యొక్క కక్ష్యల్లో ఎంత వేగంగా తిరుగుతున్నాయి, వాటి యొక్క ఆర్బిట్స్ ఎంత వేగంగా తిరుగుతున్నాయి సన్ చుట్టూత. సన్ ఆ యొక్క ఏ ప్లేస్ లో ఉండాలి, గ్రహాలు తిరుగుతున్నప్పుడు ఆ గ్రహాల పరంగా
సన్ తాలూకా పొజిషన్ ఏంటి అనేటటువంటిది ఈ యొక్క ఎప్సిలాన్ ఏహెచ్ స్క్వేర్ బై మ్యూ స్క్వేర్ అనేటటువంటి ఫార్ములా 1+2E_h² అండర్ రూట్ ఇది ఇస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇస్తూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి ఒక ఎలిప్టికల్ ఆర్బిట్ దీర్ఘవృత్తంలో ఉండేటటువంటి కక్ష, అందులో ఒక గ్రహం తిరుగుతుంది అనుకుంటే ఆ దీర్ఘవృత్తాకార కక్షకి ఎలిప్టికల్ ఆర్బిట్కి 2 ఫోకైలు ఉంటాయి, 2 నాబులు ఉంటాయి, S1 అండ్ S2. ఇది మనకి ఇంటర్మీడియట్లో వస్తుందండి. దానికి 2 ఫోకైస్ ఉంటాయి, S1 అండ్ S2, 2 నాబులు ఉంటాయి, S1 S2. అలాగే దీర్ఘవృత్తాకారానికి ఏమొచ్చి ఎలిప్స్కి మనకి స్మాల్ ఏ స్మాల్ బి, సెమీ మేజర్ యాక్సిస్, సెమీ మైనర్ యాక్సిస్ అనేసి 2 ఉంటాయి కదా. అధిక కక్ష ఒకటి, అల్ప కక్ష ఒకటి, సెమీ మేజర్ యాక్సిస్, సెమీ మైనర్ యాక్సిస్ అని మనకి 2 యాక్సిస్ ఉంటాయి. ఆ సెమీ మేజర్ యాక్సిస్ ఏ మీద ఏవైనా 2 పాయింట్స్ S1 అండ్ S2 తీసుకుంటే వాటి మన నాబులు అనుకుంటే ఆ యొక్క నాబుల్లో ఏదో ఒక నాభి దగ్గర, ఏదో ఒక ఫోకై దగ్గర కంపల్సరిగా సన్నని మనం ఉంచాలి. ఓకే, సన్నని ఉంచాల్సి ఉంటుంది. సో ఈ సన్న ఫోకై దగ్గర ఉన్నాడు అనుకుంటే ఈ యొక్క ఎలిప్టికల్ ఆర్బిట్లోని మనకి ఎర్త్ లాంటి ప్లానెట్ లేదా ఏ ప్లానెట్ అయినా మనం తిరుగుతుంది అనుకుంటే ఈ రెండింటి మధ్య దూరం మనకి ఎంత అవుతుందండి? స్మాల్ ఆర్. దిస్ ఆర్ వ్యారీస్ విత్ షేప్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి జాగ్రత్తగా, ఈ ఎలిప్టికల్ ఆర్బిట్లో ఈ యొక్క ప్లానెట్ కరెక్ట్గా ఇక్కడ ఉందనుకోండి, అది సన్ నుంచి చాలా ఎక్కువ దూరంలో ఉంటుంది. అదే ఇటువైపు ఉందనుకోండి, సన్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఓకే, సో అక్కడ మనకు ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ ఆర్ విల్ వ్యారీ, స్మాల్ ఆర్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 బాడీస్ కదా. సో ఎబ్హీలియన్, పెరిహీలియన్ అంటారు. ఎబ్హీలియన్ పాయింట్ దగ్గర ఏమొచ్చి సన్ ఎక్కువ డిస్టెన్స్లో ఉంటుంది, సన్ నుంచి ఆ యొక్క ప్లానెట్. ఎపీలియన్ డిస్టెన్స్ దగ్గర ఏమొచ్చి సన్ కొంచెం ప్లానెట్కి దగ్గరగా ఉంది. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్స్లోని వాటి తాలూకా వెలాసిటీస్, వేగాలు మారుతూ ఉంటాయి. సూర్యుడి దగ్గర నుంచి నెమ్మదిగా యొక్క కక్షలో, ఆర్బిట్లోని బాడీ దూరం వెళ్తున్న కొద్దీ దాని యొక్క వేగం తగ్గిపోతూ ఉంటుంది. సో నెమ్మదిగా మళ్ళీ సూర్యుడి దగ్గరికి వచ్చే టైంకి దాని వేగం పెరిగిపోతూ ఉంటుంది. ఇదంతా మనకి కెప్లర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడండి. ఇదంతా మనకి కెప్లర్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇప్పుడు కెప్లర్స్ ఫస్ట్ లా. వాట్ ఈస్ ద ఫస్ట్ లా? ఫస్ట్ లా ఏమని చెప్తుంది? ది ఆర్బిట్స్ ఆఫ్ ద ప్లానెట్స్ ఆర్ ఎలిప్టికల్ విత్ ద సన్ ఎట్ వన్ ఆఫ్ ద ఫోకస్ ఆఫ్ ద ఎలిప్స్. సన్ చుట్టూ, సూర్యుడి చుట్టూ ఈ యొక్క గ్రహాలు తిరిగేటటువంటి కక్షలు ఉంటాయి కదా, ఆ కక్షలే చెప్పాడు, ఎలిప్టికల్ షేప్ లో ఉంటాయని చెప్పేసి కెప్లర్ చెప్పాడు. విత్ సన్ అట్ వన్ ఆఫ్ ద ఫోకస్. ఇప్పుడే మనకు ముందు ఉన్నటువంటి డయాగ్రామ్ లో చూపించాం. ఇది ఎలిప్టికల్ షేప్. ఫోకల్ పాయింట్స్ ఇక్కడ ఒకటి ఉంటుందండి, ఇక్కడ ఒకటి ఉంటుంది. సో సన్ ఇక్కడ ఫస్ట్ పొజిషన్ అనుకుంటే ఇక్కడ ఏమొచ్చి సన్ తాలూకా సెకండ్ పొజిషన్ అవుద్ది. ఈ 2 పొజిషన్లు ఏదో ఒక దగ్గర సన్ ఉంటుంది. ఈ యొక్క ప్లానెట్ ఏమొచ్చి ఒక ఎలిప్టికల్ షేప్ లో తిరుగుతూ ఉంటుందని చెప్పేసి కెప్లర్ ఫస్ట్ లా. కెప్లర్ సెకండ్ లా చెప్పాను కదండి ఇందాకలే, సన్ నుంచి దూరంగా ఉండే పాయింట్ ఏమొచ్చి ఎపీలియన్, సన్ దగ్గరగా ఉండే పాయింట్ ఏమొచ్చి పెరిహీలియన్. సో కెప్లర్ సెకండ్ లా ఏమని చెప్తుంది? ప్లానెట్స్ మూవ్ ఫాస్టర్ వెన్ క్లోజ్ టు ద సన్. ప్లానెట్స్ మూవ్ ఫాస్టర్ వెన్ క్లోజ్ టు ద సన్. ఓకే, సో సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ యొక్క ప్లానెట్ చాలా ఫాస్ట్గా ఆ యొక్క కక్షలో వెళ్ళిపోతూ ఉంటుందండి. సూర్యుడి నుంచి దూరం అవుతున్న కొద్దీ స్లో అవుతూ ఉంటుంది. ఇది కెప్లర్ సెకండ్ లా అన్నమాట. సో దాని యొక్క వెలాసిటీ, ఎంత వేగంతో అది కదులుతుంది అనేసి మనకి కనుక్కోవడానికి దాన్ని మనం ఏరియల్ వెలాసిటీ అంటుంటామండి. కక్ష్య వేగం అని చెప్తా ఉంటారు, లేదా గమన వేగము అంటాం తెలుగులో. కక్ష్య గమన వేగము, ఏరియల్ వెలాసిటీ అని చెప్తుంటారు. దాని dA/dt అనే ఫార్ములా 1/2 r² dθ/dt = h/2. ఇక్కడ సన్ని ఒక ఫోకస్ దగ్గర తీసుకుంటే
ఆ ప్లానెట్ ఆ యొక్క ఇది సెమీ మేజర్ యాక్సిస్ అండి, స్మాల్ ఏ. ఓకే, సో దీని నుంచి ఆ యొక్క ప్లానెట్ చేసే యాంగిల్ థీటా అనుకుంటే, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ d theta by dt will give the velocity, because theta is the displacement, స్థానభ్రంశం, కోణీయ స్థానభ్రంశం. d theta by dt వాల్యూ నీకు వెలాసిటీ, వేగం ఇస్తుంది అనమాట. సో కెప్లర్ సెకండ్ లో ఏమని చెప్తుంది, the movement around the movement of the planet around the sun is not a fixed thing. It has various velocities at various intervals of time. సూర్యుడు చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో భూమి ఏవైనా గ్రహాలు తిరుగుతున్నప్పుడు వాటి తాలూకా వేగాలు ఎలవేళ ఫిక్స్డ్గా ఉండవు. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్లో ఒక సూర్యుడి నుంచి ఉన్నటువంటి దూరం బట్టి కూడా వాటి వేగం ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి కెప్లర్ రెండో నియమాన్ని ఇచ్చాడు, సెకండ్ లా ఇచ్చాడు. ఓకే, సో సెకండ్ లా ఏమని చెప్తుందండి, ఏ లైన్ కండక్టింగ్ ద సన్ అండ్ ద ప్లానెట్ స్వీప్స్ అవుట్ ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. సో ఒకసారి ఒక డయాగ్రామ్ కానీ మనం చూసినట్లయితే, ఈ యొక్క సన్ నుంచి ఒక ప్లానెట్ ఉన్నటువంటి దూరానికి రెండింటి మధ్యన ఒక లైన్ మనం గీసినట్లయితే, ఒక ఫిక్స్డ్ టైం పీరియడ్లో సే 1 hour or 2 hours or 1 day అలా మనం తీసుకుంటే, ఆ 1 dayలో ఈ ప్లానెట్ ఇక్కడి నుంచి ఎంత దూరం వరకు వెళ్ళింది అనేటటువంటిది ఒక సెక్టర్ కనుక్కున్నాం అనుకోండి, సెక్టర్లా గీసి. ఓకే, సెక్టర్లా గీసి కనుక్కున్నాం అనుకోండి. ఇదే ప్రయోగాన్ని అదే ప్లానెట్ తోటి వేరే టైమింగ్స్లో, అంటే వేరే నెలల్లో, రోజుల తేడాతోటో నెలల తేడాతోటో మనం చేస్తే, ఆ యొక్క సన్ చుట్టూతా యొక్క ఎలిప్టికల్ ఆర్బిట్ తాలూకా పొజిషన్ వేరే ప్లేసెస్లో ఉంటుంది. కాబట్టి సన్ నుంచి దూరంగా ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర, ఈ సన్ నుంచి దూరంగా ఉన్నటువంటి డిస్టెన్స్ దగ్గర అది తక్కువ దూరం కదిలినట్టు అనిపించినా, ఈ మొత్తం ఏరియా, ఇది ఒక సెక్టర్ కదా, సెక్టర్ ఏరియా, ఈ సెక్టర్ ఏరియా రెండు ఈక్వల్ అనేసి మనకి తెలుస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఒక ఫిక్స్డ్ టైం ఇంటర్వెల్ పెడుతున్నాం కాబట్టి. ఓకే, 1 month వేరియేషన్ పెడితే ఆ 1 monthలో ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అనుకుంటే ఈ సెక్టర్ ఏరియా, అదే ఇంకో 1 monthలోని ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అంటే ఈ సెక్టర్ ఏరియా ఈ రెండు మనకి ఈక్వల్ అనేసి చెప్తా ఉంటుంది. సో అదే మనకి కెప్లర్ సెకండ్ లా ఏంటంటే, అది ద లైన్స్ కనెక్టింగ్ ద సన్ అండ్ ద ప్లానెట్ స్వీప్స్ ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ద ఫార్దర్ ద ప్లానెట్ ఈస్ ఫ్రమ్ ద సన్, ద లాంగర్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ రొటేషన్. ఓకే, సో అది కెప్లర్స్ థర్డ్ లా అనమాట. కెప్లర్ థర్డ్ లా ఏమని చెప్తుంది, సూర్యుడి నుంచి ఆ యొక్క ప్లానెట్ ఉన్నటువంటి దూరం బట్టి దాని చుట్టూతా తిరిగేటటువంటి కాలం ఆధారపడి ఉంటుంది, టైము ఆధారపడి ఉంటుంది అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మెర్క్యూరీ ఉందనుకుందాం, ఏది మనకు సూర్యుడికి దగ్గరగా ఉండదు, బుధగ్రహం. సూర్యుడి చుట్టూ 88 రోజుల్లో తిరిగేస్తుంది. సూర్యుడి చుట్టూ దగ్గర 88 daysలో గ్రౌండ్ అయిపోతుంది. అదే మన ఎర్త్ తీసుకోండి, సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 days పడుతుంది అనమాట. 365 days పడుతుంది అంటే దగ్గర మన భూమి మీద 1 year, మెర్క్యూరీ మీద 3 yearsకి ఈక్వల్ ఆర్ 4 yearsకి ఈక్వల్ అనుకోవచ్చు. ఓకే, సో మనిషి ఎర్త్ నుంచి మెర్క్యూరీకి వెళ్ళి మళ్ళీ ఒకసారి వెనక్కి ఎర్త్ దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ వాళ్ళ లైఫ్లోని 4 years గడిచిపోతాయా, ఇంకా 4 years తగ్గుతాయా? మ్యాక్సిమం మనకి 4 years గడిచిపోతాయి అనేసి చెప్పుకోవచ్చు. ఓకే, సో కెప్లర్ థర్డ్ లో ఇదే ఇస్తుందండి. మనకి ఒకసారి స్టార్టింగ్ నుంచి చూసినట్లయితే కెప్లర్ లాస్ రేటెడ్ ఇచ్చిందండి మనకి. ఫస్ట్ది షేప్, ఆర్బిట్ షేప్. రెండోది స్పీడ్, ఏరియల్ వెలాసిటీ అన్నాం కదా, అంటే ఆ యొక్క ఆర్బిట్స్ లో ప్లానెట్స్ తిరిగే స్పీడ్. మూడోది పీరియడ్ అంటే టైం. ఓకే, ఇప్పుడు మనం టైం గురించి చెప్పుకుందాం. సో టైం సెమీ మేజర్ యాక్సిస్ ఏ, సెమీ మైనర్ యాక్సిస్ బి అనుకుంటే, ఒక ప్లానెట్ సన్ చుట్టూతా రౌండ్ గా ఎలిప్టికల్ ఆర్బిట్ లో తిరుగుతుంది అనుకుంటే, ఈ రెండు ఫోకల్ ఏదో ఒక పాయింట్ దగ్గర ఎస్ ఉంది అని తీసుకుంటే, అంటే సన్ పెట్టామని తీసుకుంటే ఈ యొక్క
ఈ ఈ యొక్క టైం పీరియడ్ టీ ఈక్వల్ టు 2πAB/h తోటి లెక్కించవచ్చండి. సో దాని నుంచి b²/a ఈజ్ ఈక్వల్ టు h²/μ అనేటువంటి సమీకరణంతో మనం రాయొచ్చు. ఓకే, సో కెప్లర్స్ థర్డ్ లా ఏమని చెప్తుంది? Square of the planet's orbital period is proportional to the cube of the semi-major axis. Semi-major axis ని A తో చూపిస్తాం. ఓకే, semi-major axis ని A తో చూపిస్తాం. సో p² is proportional to a³. ఒక గ్రహము సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అనుకుంటే ఆ తిరగడానికి పట్టేటటువంటి కాల పరిమితి ఆర్బిటాల్ పీరియడ్ దేనికి ప్రపోర్షనేట్ గా ఉంటుందట? సెమీ మేజర్ యాక్సిస్, ఆ యొక్క గ్రహ కక్ష యొక్క దీర్ఘ అంతర్కణం లేదా దాని ప్రపోర్షనేట్ గా ఉంటుంది. t² is proportional to a³. సో ఇక డిస్టెన్స్ మనం ఆస్ట్రానమికల్ యూనిట్స్ లో కొలుస్తుంటామండి. ఖగోళ దూరం అంటే గ్రహాలకి మధ్యన మరియు ఈ యొక్క సూర్యుడికి మన గ్రహాలకి మధ్యన ఆస్ట్రానమికల్ యూనిట్స్ లో కొలుస్తూ ఉంటాం ఖగోళ దూరాల్ని, సెలెస్టియల్ డిస్టెన్సెస్. ఒక ఆస్ట్రానమికల్ యూనిట్ ఏమొచ్చి 1.5 × 10⁸ కిలోమీటర్స్ అనేసి మనకి లెక్కించి ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ యొక్క కెప్లర్స్ లాస్ మనకి ఏ చోట్ల ఉపయోగపడుతుంది? కెప్లర్స్ లాస్ మనకి ఏ చోట్ల ఉపయోగపడుతుంది అంటే, కెప్లర్స్ లాస్ కెన్ బి అప్లైడ్ టు ఎనీ బాడీ విచ్ ఇస్ రొటేటింగ్ టు ఎనీ బాడీ. అది కూడా సెలెస్టియల్ అయ్యి ఉండాలి. సెలెస్టియల్ బాడీస్ మీన్స్ పైన ఆకాశంలో తిరుగుతున్నటువంటి వస్తువులు అనమాట. అంటే నక్షత్రాలు, గ్రహాలు, కామెట్స్, ఉల్కలు, మెటీరాయిడ్స్, కామెట్స్, తోకచుక్కలు, ఆస్ట్రాయిడ్స్, గ్రహ శకలాలు, ఇవన్నీ కూడా కెప్లర్స్ లాస్ నిబంధనలు పడే తిరుగుతూ ఉంటాయని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో అవేంటంటే ఎనీ ప్లానెట్ అరౌండ్ ద సన్, ద మూన్ అరౌండ్ ది ఎర్త్, ఎనీ శాటిలైట్ అరౌండ్ ది ఎర్త్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, ఎనీ రింగ్స్ అరౌండ్ ఎనీ ప్లానెట్, ఇలాంటివన్నీ కూడా మనం కెప్లర్స్ లాస్ తాలూకా ఫార్ములాస్ నుంచే మనం వాటిని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అన్నమాట. ఫార్ములాస్ నుంచే మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఏ సో ఈ విధంగా మనకి కెప్లర్స్ లాస్ తోటి మనం గ్రహ గమనం లేదా ప్లానటరీ మోషన్ని పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి ఈ కెప్లర్స్ లాస్ని కెప్లర్స్ ప్లానటరీ లాస్, కెప్లర్ గ్రహగమన నియమాలు అనేసి చెప్తా ఉంటారు. కెప్లర్ గ్రహగమన నియమాలు అనేసి చెప్తా ఉంటారు. అదేవిధంగా మన న్యూటన్ నియమాలే, న్యూటన్స్ లాస్ ఆఫ్ ప్లానటరీ మోషన్ అనే అంటారు. ఇంకే విధంగా మనం ఓకే, సో కెప్లర్స్ లాస్ తెలుసుకునేటప్పుడు మనకి అంత ముందు ఇచ్చిన వాళ్ళు ఒకసారి చూడండి. టాలమీ అనే శాస్త్రవేత్త ఏమి ఇచ్చాడు? భూమి బ్లూ కలర్ భూమి సన్ అనుకుంటే భూమి మధ్యలో ఉంటుంది కదలకుండా, భూమి చుట్టూ సూర్యుడు మిగతా గ్రహాలను తిరుగుతూ ఉంటాయని చెప్పేసి భూకేంద్రక సిద్ధాంతం, జియోసెంట్రిక్ థియరీ టాలమీ ఇచ్చాడు. ఇచ్చాడు. అదే నెక్స్ట్ నికోలస్ కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతానికి ఆద్యుడండి. సూర్యుడు హీలియోసెంట్రిక్ థియరీని ఈయన ప్రపోజ్ చేశాడు. సూర్యుడు మధ్యలో ఉంటాడు, భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుందని చెప్పేసి ఈయన చెప్పాడు. అదే టైకో బ్రాహి అని ఆయన ఏం చెప్పాడు? సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతూ ఉండొచ్చు, కానీ మిగతా శాటిలైట్స్ అంటే ఉపగ్రహాలు అలాంటివన్నీ ఆ యొక్క గ్రహాల చుట్టూ తిరుగుతూ ఉంటాయని చెప్పేసి టైకో బ్రాహి అన్నట్టు ఆయన ఇచ్చాడు. ప్లస్ ఈయన చెప్పినటువంటి అతిపెద్ద ప్రాబ్లం ఏంటి అంటే, సన్ చుట్టూ ప్లానెట్స్ అన్ని రౌండ్గా తిరుగుతాయి. ఒక ఫిక్స్డ్ సర్క్యులర్ ఆర్బిట్స్, రౌండ్ కలర్ ఆర్బిట్స్లోనే అంటే వృత్తాకార కక్షలోనే తిరుగుతాయని చెప్పేసి టైకో బ్రాహి ఇచ్చాడు అనమాట. ఓకే, ఇప్పుడు ఈ యొక్క జాన్స్ కెప్లర్ వచ్చి ఈ యొక్క రౌండ్గా తిరగవు, వాటికంటూ ఒక ఫిక్స్డ్ షేప్ ఉంటుంది. ఆ షేప్ ఎలిప్టికల్ ఆర్బిట్, దీర్ఘవలయం. ఈ దీర్ఘవలయం అతిపరావలయం అంటాం, దీర్ఘవలయం కూడా కాదు. ఓకే, ఎలిప్టికల్ ఆర్బిట్ దీర్ఘవృత్తం అంటాం, దీర్ఘవృత్తం. ఈ దీర్ఘవృత్తంలో తిరుగుతున్నంత వరకు ఒక స్థిరమైనటువంటి వేగం, ఫిక్స్డ్ వెలాసిటీతో ఉంటుంటాయి. సన్కి దగ్గరగా ఉన్నప్పుడు ఏమొచ్చి ఎక్కువ స్పీడ్తో ఉంటాయి, సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు నుంచి తక్కువ స్పీడ్తో ఉంటాయి. అయినప్పటికీ కూడా ఒక సేమ్ డిస్టెన్స్ని అవి కవర్ చేస్తూ ఉంటాయి, అంటే ఒక ఈక్వల్ ఏరియాని అవి కవర్ చేస్తూ ఉంటాయని చెప్పేసి, ప్లస్ ఒక ఫిక్స్డ్ టైం ఇంటర్వల్ వల్ల అవి తిరుగుతూ ఉంటాయని చెప్పేసి మనకి ఈ యొక్క జోహానస్ కెప్లర్ అనేటటువంటి ఆయన పూర్తి స్థాయిలో వివరించాడు అనమాట. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వీ విల్ డీల్ విత్ అనదర్ టాపిక్.
థ్యాంక్ యూ.